నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కాశ్మీర్ లోయలో పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాదుల దాడి. తీవ్రవాదులు అనడం కంటే పాకిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ISI తీవ్రవాదులు. భారతీయులు కాశ్మీర్లో పహల్గామ్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి సామాన్యమైనటువంటి ప్రజల మీద ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు తుపాకులు పెట్టి, గన్స్ పెట్టి విచక్షణారహితంగా రాక్షసత్వంగా కాల్చిన విధానం చూస్తే ఎవరు హృదయమైనా సరే, మనిషి అన్నవాడు హృదయం ఎవరిదైనా చరించిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో దేశ ప్రధానమంత్రి యొక్క స్పందన ఏ విధంగా ఉండాలి? ఆయన విదేశీ టూర్లో ఉన్నారు. వెంటనే ఫారిన్ టూర్లో ఉన్నారు. టూర్ని రద్దు చేసుకుని ఇండియాకు వచ్చారు. ఆయన చేసినటువంటి ఉపన్యాసం, ఆయన ఇచ్చినటువంటి సందేశము భారతీయుల ఉత్తేజాన్ని, ధైర్యాన్ని కలిగించింది. ఎటువంటి సందేహం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. నిజంగా సపోర్ట్ చేయాలి. అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా ఏం నిర్ణయాలు తీసుకోవాలో, ఎటువంటి ప్రకటన చేయాలో అంత స్పష్టమైనటువంటి నిర్ణయాలు, ప్రకటనలు చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారతదేశ ప్రధానమంత్రి చేసినటువంటి ఆ ప్రకటనలు చూసిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంలోనూ, మిలిటరీ అధికారుల్లోనూ, సామాన్యమైన మిలిటరీలోనూ వెన్నులో వణుకు పుట్టింది. భయపడ్డారు వాళ్ళు. పైకి మాత్రం మేకపోతు గంభీర్యాన్ని ప్రకటిస్తున్నారు. వారికి తెలుసు, భారత్ కనుక యుద్ధానికి ప్రకటిస్తే, యుద్ధాన్ని మొదలు పెడితే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏంటో తెలుసు, ఏం జరగబోతుందో తెలుసు. యుద్ధం చేయకుండానే భారతదేశం పాకిస్తాన్ మీద విజయం సాధించింది. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి ఏం చెప్పారు? ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పాకిస్తానీ వీసాలు రద్దు చేశారు. వెంటనే దేశం విడిచి వెళ్ళిపోమన్నారు. అన్ని చర్యలు తీసుకుంటూ సింధు నది జలాలను పాకిస్తాన్కి, సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాము, ఇక భారతదేశం గుండా వచ్చేటువంటి సింధు నది జలాలను పాకిస్తాన్కి పంపించబోము, ఒక్క చుక్క కూడా మేము వదలమని చెప్పారు. ఈ ఒక్క నిర్ణయం చాలు. అంటే ఇప్పటికిప్పుడు నదీ జలాలను పూర్తిగా మనం ఆపుతామా లేదా అన్నది ప్రశ్న కాదు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపేస్తారు. ఆపితే చాలు. సింధు నది జలాల మీదే పాకిస్తాన్ ఆధారపడి బతుకుతుంది. అక్కడ వ్యవసాయ ఆధారితం. తన జీడిపిలో 24% వ్యవసాయం మీదే బతుకుతుంది పాకిస్తాన్. అక్కడ తాగడానికి నీళ్లుండవు, పంట పండించుకోవడానికి పంటలు ఉండవు, తిండి తినడానికి ఉండదు. ఇప్పటికే పాకిస్తాన్ ద్రవ్యోల్బణంతో అతలాకుతలం అయిపోయింది. అక్కడ ప్రజలు జీవించడమే పరిస్థితులు దుర్భరంగా కనిపిస్తున్నాయి. మరి భారతదేశం తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్ ప్రజల్లో వణుకు పుట్టింది, భయం పట్టుకుంది. మన జీవితాలు మనం ఎలా జీవించాలి అనే భయం ప్రజల్లో మొదలైంది. ఆ విషయాలను గ్రహించారు ఆ దేశ ఆర్మీ చీఫ్. అతను ముందుగా మేకపోతు గంభీరంగా ప్రకటించి, భారతదేశంతో మేము యుద్ధం చేయాలంటే మాతో యుద్ధం చేసి భారతదేశం గెలవటం అంత సాధ్యం కాదు. ఎందుకంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఒక బూచిని చూపెడుతున్నారు. అణ్వాయుధాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. విజయం సాధించాలంటే తగిన ఆయుధాలు ఉండాలి, ఆర్మీ ఉండాలి, దానికి ఆర్థిక వనరులు ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. ఏ విధంగానో భారతదేశంతో పోరాటం చేసి విజయం సాధించడం పాకిస్తాన్కి సాధ్యం కాదు. అందుకని ఆర్మీ చీఫ్ ఏం చేశాడు? వెంటనే భారతదేశం మీద ఖచ్చితంగా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? సింధు నది జలాలను పాకిస్తాన్కు మేము ఇవ్వమని ఎప్పుడైతే ఆపేస్తామని ప్రధానమంత్రి ప్రకటించారో, ఆ సింధు నది జలాలను ఆపేస్తే ఆ జలాల కోసమైనా యుద్ధం చేయాలి. భారతదేశం పాకిస్తాన్ మీద ప్రతీకార చర్యగా యుద్ధం చేసినా చెయ్యకపోయినా పాకిస్తాన్ నదీ జలాల కోసం పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. ఒకవేళ ప్రతీకార చర్యగా ఉగ్రవాదులు జరిపినటువంటి భారత పౌరుల మీద కర్కశంగా చంపేసినటువంటి ఆ పాకిస్తాన్ మీద యుద్ధాన్ని భారతదేశం ప్రకటిస్తే అప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయాలి పాకిస్తాన్. ఒకవేళ చేయకపోయినా సింధు నది జలాల కోసమైనా పాకిస్తాన్ యుద్ధం చేయాలి. అంటే ఎలాగైనా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితిని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది పాకిస్తాన్ పరిస్థితి? ముందు నెయ్యి వెనక గొయ్యి. ఎటు చూసినా ముందుకెళ్తే నూతులో పడతాం, వెనక్కి వెళ్తే గోతులో పడతాం. అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రజల్లోకి వ్యతిరేకత వస్తే ఏమవుతుంది? యుద్ధం చేసి ఎన్ని రోజులు యుద్ధం చేయగలదు పాకిస్తాన్ భారతదేశంతో? సాధ్యం కాదు. వారం రోజులు కూడా యుద్ధం చేయలేదు. అప్పుడు యుద్ధంలో కనుక పరిస్థితి
వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే ప్రజలు ముందు ప్రభుత్వం మీద పోరాటం మొదలు పెడతారు. తర్వాత ఆర్మీ అధికారుల మీద దాడి చేస్తారు. అందుకని ఆర్మీ చీఫ్ అది గ్రహించాడు. తన కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళి ప్రత్యేకమైన స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఇతర దేశాల్లో భద్రంగా ఎవరికీ తెలియని ప్రదేశంలో తీసుకెళ్ళి భద్రంగా దాచుకున్నాడు. తర్వాత వచ్చేది దేశ ప్రధానమంత్రి. ఆ దేశం పాకిస్తాన్ చరిత్రలో ఎవరికి రానంత అపకీర్తి ఎవరికి వస్తుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రికి, ప్రస్తుత ఆర్మీ చీఫ్కు అటువంటి దుస్థితి, హీనస్థితి వస్తుంది ఖచ్చితంగా. వారు చేసినటువంటి పాపము అటువంటిది, వారు చేసినటువంటి చర్య అంత హేయమైనది. దాని పాప ఫలితం ఈ రోజున వాళ్ళిద్దరూ అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా భారత్తో యుద్ధం చేసే స్థితిలో పాకిస్తాన్ లేదు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నెల ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అక్కడ పాలు రేట్లు పాల ప్యాకెట్ 150 రూపాయలు ఉందట. ఒక వాటర్ నీళ్ళు బాటిల్లే 140 రూపాయలు ఉంది. ఇంకా బియ్యం రేటు చెప్పాల్సిన అవసరమే లేదు, గోధుమల రేటు చెప్పాల్సిన అవసరమే లేదు. పాకిస్తాన్కు గోధుమ పిండి సప్లై చేసేది మన భారతదేశమే. పాకిస్తాన్కి ప్రపంచంలో ఏ దేశము సపోర్ట్గా ప్రకటించలేదు ఇంతవరకు. పాకిస్తాన్ ఎప్పుడు ముస్లిం కంట్రీస్ అన్నీ పాకిస్తాన్కి అండగా ఉంటాయని, పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటాయని భావించారు. కానీ ప్రధానమైనటువంటి ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా భారతదేశానికి బాసటగా నిలబడ్డాయి. ప్రపంచమంతా భారతదేశం వైపు ఉంది. ఒక్క పాకిస్తాన్ వైపును మాత్రము వస్తేగిస్తే 2 దేశాలు ఉండవచ్చు. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి చైనా, రెండవది టర్కీ. కానీ చైనా ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే దాని పరిస్థితి ఆ స్థితిలో ఉంది. చైనా మీద భారీ ఎత్తులో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విధించినటువంటి ట్యాక్స్లే కారణం. చైనాలో తయారు చేసినటువంటి వస్తువులు అమెరికాలో అమ్మాలంటే చాలా అధిక మొత్తంలో పెట్టి కొనాలి. అంచేత అమెరికాలో చైనా వస్తువులు కొనేటువంటి పరిస్థితి లేదు, అమ్ముకునేటువంటి అవకాశం లేదు. ఇంకా ప్రపంచంలో పెద్ద మార్కెట్ ఎక్కడ ఉందంటే అది ఒక ఇండియా మాత్రమే. పాకిస్తాన్కి సపోర్ట్ కనుక చైనా చేసినట్లయితే, చైనా యొక్క వస్తువులన్నీ మనం బ్యాన్ చేసినట్లయితే చైనా యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోతుంది. ఈ రోజున ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశము చైనా, అమెరికా తర్వాత. ఆ స్థానాన్ని కోల్పోతుంది. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది భారతదేశం కనుక చైనా వస్తువులను బ్యాన్ చేస్తే. ఇంకా మిగిలిన దేశాలు ఏ దేశాలు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయవు. ఎందుకంటే కరోనా సమయంలో గల్ఫ్ కంట్రీస్కే కాదు, ఆఫ్రికా కంట్రీస్ అన్ని కంట్రీస్కి వ్యాక్సిన్ సప్లై చేసినటువంటి దేశము భారతదేశం. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో ఈ గల్ఫ్ కంట్రీస్లో ఆహార సమస్య వచ్చినప్పుడు భారతదేశమే బియ్యాన్ని, గోధుమలను సప్లై చేసి ఆదుకున్న దేశం భారతదేశం. కరోనా టైంలో వ్యాక్సిన్లు సప్లై చేసాం, ఈ యుద్ధ సమయంలో ఆహార పదార్థాలను సప్లై చేసి ఆదుకున్నాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా, నమ్మకమైనటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే అదొక్క భారతదేశం మాత్రమే. ఏ దేశమైన ఆపదలో ఉందంటే నేనున్నాను మీకు అనే అభయహస్తం ఇచ్చేటువంటి దేశము ఒక్క భారతదేశమే. అటువంటి భారతదేశంతో శత్రుత్వాన్ని కోరి తెచ్చుకోవడం ఏ దేశము సాహసించదు. ఇది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కలిసి వచ్చినటువంటి అదృష్ట కాలం. ఇది భారతదేశం అదృష్టం. ప్రతి భారతీయుడు ఏమనుకుంటున్నాడంటే ఈ కాశ్మీర్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఎంతకాలం భరించాలి, మన భారతీయులు ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలను మనము బలిగా పెట్టాలి, ఇంకెంత మాత్రము మనము ఓర్పుతోనూ సహనంతోనూ దీన్ని చూస్తూ భరించలేము, దీనికి ఏదో ఒక రోజున ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ రోజు మనకి వచ్చింది అని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు. కొంతమంది భారతీయులు ఏమనుకుంటున్నారంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయమని. అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆర్మీ మనం యుద్ధ విమానాలు కనుక చూసుకున్నట్లయితే ఆ యుద్ధ విమానాలన్నీ పాతపడిపోయినటువంటి పాకిస్తాన్ యుద్ధ విమానాలు. ఎప్పుడూ అమెరికా సప్లై చేసినటువంటి F-16 గురించి గొప్పగా చెప్తుంది. ఆ F-16ని మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్లో మన వాళ్ళు ఏం చేశారు, MiG-20 ద్వారా కూల్చేశాడు. అభినందన్. మరి F-16 అంత గొప్పది కాదు. మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యొక్క శిక్షణ, మన ఫైటర్స్ అంత స్ఫూర్తితోనూ అంత తెలివితోనూ ఫైట్ చేసే విధానమే దానికి నిదర్శనం. ఇంకా చెప్పుకునేదంటే చైనా తయారు చేసినటువంటి ఫ్లైట్స్ ఉన్నాయి. అవి ఎక్కడా కూడా ఏ దేశంతో యుద్ధంలో పాల్గొన్నటువంటి అనుభవం ఆ ఫ్లైట్స్కి లేవు, ఆ యుద్ధ విమానాలకు లేవు.
ఆ యుద్ధ విమానాలు గొప్పగా చెప్పుకుంటున్నారే కానీ పేపర్ మీద యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత ఆ విమానాల యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిస్తాయి. ఆ విమానాలు గొప్పగా ఉంటే సరిపోదు, వాటిని నడిపేటువంటి పైలట్ కూడా ఆ సామర్థ్యం ఉండాలి. అటువంటి సామర్థ్యం పాకిస్తాన్ పైలట్స్కి ఉందా అంటే ఖచ్చితంగా లేదు. F-16 నడపలేని వాడికి చైనా సప్లై చేసిన JF ఏదో అంటున్నారు, ఆ ఫ్లైట్లను ఎలా నడపగలుగుతారు? అది వాళ్ళకి సాధ్యం కాదు. యుద్ధ ట్యాంకుల్లో కానీ, ఆర్మీ కానీ, నేవీలో కానీ అత్యంత శక్తివంతమైన దేశం భారతదేశం. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తి కలిగినటువంటి భారతదేశం. ఆర్థికంగా, సైనిక పరంగా, టెక్నాలజీ పరంగా పాకిస్తాన్ మనలను అందుకోలేనటువంటి స్థాయిలో ఉన్న మన భారతదేశంతో పాకిస్తాన్ ఏ విధంగానూ యుద్ధంలో ఎదురొడ్డి నిలబడలేదు. అసలు ఆర్థికంగా చిన్నాభిన్నమైపోయింది. ప్రతిరోజు ఎవరో ఒకరు సహాయం చేస్తేనే తప్ప వారి నిత్యావసరాల వస్తువులను దిగుమతి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న పాకిస్తాను ఆ ఆర్మీకి ఇవన్నీ ఆయుధాలను సప్లై చేసి యుద్ధం ఎంతకాలం కొనసాగించగలదో అది సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఏం చేస్తుంది పాకిస్తాను? ఆల్రెడీ వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోనూ వాటితోనూ కొంతకాలం మాత్రం యుద్ధం చేయగలుగుతుంది. ఆ ఆయుధాలను, ఆ డిపోలను అవన్నీ మనం సైన్యము తునాతునకలు చేసేస్తుంది. ఆయుధాలు ఉంటున్నమాట వాస్తవమే పాకిస్తాన్ దగ్గర, లేదని మనం చెప్పము. కానీ ఆయుధాలను ప్రయోగించేటువంటి అవకాశం కూడా భారతదేశం ఇస్తుందని ఎవరు అనుకోవటం లేదు. అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. వారికి అంత సైనిక శక్తి, అంత పాఠము, అంత టెక్నాలజీ వాళ్ళకి అందుబాటులో లేదు. అంచేత భారతదేశంతో పోరాటం చేసేటువంటి అవకాశం పాకిస్తాన్కి లేదు. ఓడిపోతామని తెలిసే ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని సురక్షితంగా సీక్రెట్ ప్లేస్లోకి పంపించుకున్నాడు. ప్రజలే తిరుగుబాటు చేస్తారు. భారతదేశంతో యుద్ధం చేసినప్పుడు అక్కడ వచ్చేటువంటి పరిస్థితులు, అక్కడ ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుంది, అక్కడ బతకడం కష్టమైపోద్ది, ప్రజలకి దుర్భరమైనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఆ పరిస్థితిని తట్టుకోలేక ఏం చేస్తారు? ఆర్మీ మీద సామాన్యమైనటువంటి పాకిస్తాన్ ప్రజలే తిరుగుబాటు చేస్తారు. మన సైన్యం వెళ్ళి చంపాల్సిన అవసరం లేదు వాళ్ళని. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ కొని తెచ్చుకుంది. కాశ్మీర్ లోయలో చేసినటువంటి ఆ రాక్షస చర్య వల్ల అటువంటి హీనస్థితికి వెళ్ళింది. అదే చెప్తుంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అధర్మం ఎప్పుడైనా తాత్కాలికంగా ఆనందాన్ని కలిగిస్తుందే కానీ శాశ్వతమైనటువంటి విజయాన్ని అందించదు. ధర్మము ఒకసారి దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది కానీ అంతిమంగా విజయం మాత్రం ధర్మానిదే. ధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం. అందుకనే ఈ విజయం మనకి వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ఈ భారతదేశము, మన దేశ ప్రధానమంత్రి సక్రమంగా ఉపయోగించుకుని మన కాశ్మీర్ను పీఓకే అంటాం కదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం కదా, ఆ భూభాగాన్ని మనము తిరిగి తీసుకునే అవకాశం మనకు వచ్చింది. అదేవిధంగా పాకిస్తాన్ ముక్కలు చెక్కలు చేసి ఆ బెలూచిస్తానో ఉంది, అది స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేస్తుంది. వారు పోరాటానికి మనం బాసటగా నిలిచినట్లయితే వారు పాకిస్తాన్తో యుద్ధం చేస్తారు, పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేస్తారు. వారు స్వతంత్ర దేశంగా మనము ఏర్పాటు చేసినట్లయితే పాకిస్తాను ప్రపంచ పటంలోనే చిన్నాభిన్నమైనటువంటి దేశంగా చరిత్రలో హీనమైనటువంటి దేశంగా పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోతుంది. అటువంటి సువర్ణ అవకాశము మన దేశ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కలిసి వచ్చినటువంటి గొప్ప అవకాశం. ఇది సమయం వచ్చింది. ఖచ్చితంగా ప్రతీకార చర్యలు తీసుకున్నట్లయితే దేశ ప్రజలంతా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వానికి జేజేలు పలుకుతారు. అలా భారతదేశము ఖచ్చితంగా అటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. విజయం సాధించాలని కోరుకుందాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులు, రాక్షస మూకలు ఎప్పుడైనా భారతదేశంలోకి వచ్చి భారతీయులను మీద దాడి చేయాలంటే భయం, అసలు భారతీయుల గురించి ఆలోచించాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితిని కల్పించాలి. ఇంకా కాశ్మీర్ కోసం పోరాటం చేయడం అనేది ఉండదు. ఇంక వాళ్ళు పోరాటం దేనికోసం చేస్తారో తెలుసా? సింధు నది జలాల కోసమే జీవితకాలం పోరాటం చేయడానికి పాకిస్తాన్ సరిపోతుంది. సింధు నది జలాలను ఆపితే మనం మానవతా దృక్పథంతో మళ్ళీ ఎప్పుడు అయ్యో పాపం అని అనిపిస్తే ఆ నదీ జలాన్ని మళ్ళీ మనమే సానుభూతితో వదలవలసిన పరిస్థితి రావచ్చు. కాదనం, అది ప్రపంచము నిర్ణయిస్తుంది. కానీ పాకిస్తాన్కి మాత్రము గుణపాఠము చెప్పవలసినటువంటి సమయం వచ్చింది.
మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకెళ్ళడం, పాకిస్తాన్ని విచ్ఛిన్నం చేయటం, అక్కడ ఉన్నటువంటి రాక్షస భావాలు కలిగినటువంటి నాయకులను అంతం చేయటం చాలా అవసరం. ఎందుకంటే అక్కడ టూరిస్టుల మీద దాడి జరిగితే అది ఆనందంగా పండగ జరుపుకోవడానికి ఢిల్లీలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయ సిబ్బంది ఒక కేక్ను ఆర్డర్ ఇచ్చి పండగ చేసుకున్నారంట. ఇది ఎంత రాక్షసత్వం చూడండి, ఎంత ఆనందపడుతున్నారు వాళ్ళు. అటువంటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులను మనం ఉపేక్షించడము మంచిది కాదు. అటువంటి వారి మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవడము ప్రపంచమంతా హర్షిస్తుంది. భారతదేశం పాకిస్తాన్ ఆ విధంగా చేస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడలేదు. మరీ ముఖ్యంగా చైనా భారతదేశం యొక్క మిలిటరీ పోరాట పటిమ, వాయుసేన పోరాట పటిమ, నేవీ పోరాట పటిమ ప్రత్యక్షంగా చూసి భయానికి లోనవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ యుద్ధమే చూసుకోండి. కార్గిల్ యుద్ధము పర్వతాల మీద పాకిస్తాన్ సైన్యం ఉంది, పర్వతాల కింద ఇండియన్ ఆర్మీ ఉంది. పర్వతాల మీద ఉన్నవారితో కింద ఉన్నవారు పోరాటం చేసి విజయం సాధించడం ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాదు. అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా భారతదేశము పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించి కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. ఆ సన్నివేశమే ప్రపంచానికి భారతదేశ మిలిటరీ శక్తి సామర్థ్యాలు తెలిసినాయి. తర్వాత చైనా ఇండియా బోర్డర్లో జరిగింది కదా, చర్చల కోసం వెళ్ళినటువంటి నిరాయుధులైనటువంటి భారతీయ సైన్యాన్ని 21 మంది సైనికులను చంపేసింది చైనా. ఆ తర్వాత భారతదేశ ఆర్మీ సైనికులు చైనా యొక్క సైన్యంతో పోరాటం చేసినప్పుడు 100 మందిని చంపేస్తే చైనా సైన్యము భారతీయ మిలిటరీలతో పోరాటం చేయలేక పెరిగి పందులా పారిపోయినటువంటి సన్నివేశము చైనా ఆ మిలిటరీకి ఇప్పటికీ గుర్తుంది. అందుచేత చైనాకి ఇప్పుడు కూడా భారత మిలిటరీతో ప్రత్యక్షంగా యుద్ధం చేసేటువంటి సాహసం చేయదు. ఈ పాకిస్తాన్లతో చేసినటువంటి యుద్ధం కనుక చేసినట్లయితే భారతదేశ మిలిటరీ శక్తిని ఒకసారి ప్రత్యక్షంగా చూసిన తర్వాత మరి జన్మలో కూడా చైనా ఇండియాతో యుద్ధం చేయాలని కోరుకోదు, కలలో కూడా ఆలోచించదు. అటువంటి సువర్ణ అవకాశం భారతదేశానికి వచ్చింది కాబట్టి పాకిస్తాన్ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటారని దేశ ప్రధానమంత్రి గారు తీసుకోవాలి. దేశం విజయం సాధించాలని భారతీయులందరూ కాంక్షిస్తున్నారు, మనమందరం కూడా కోరుకుంటున్నాం. మరిన్ని వార్తా విశ్లేషణతో SR9 టీవీ తెలుగు.